నాకు ఆడ తెలుసు ఈడు తెలుసు ఇదంతా ముచ్చట కాదు, మనం ఎవరికి తెలుసు అనేది కావాలా. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. ఈ సాంగ్ మీరు సాంగ్ తోటే వినండి, ఎందుకంటే ఆ మ్యూజిక్కి కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. అది ఇంగ్లీష్ మ్యూజిక్ ఉంది కాబట్టి క్లెయిమ్ అయితే పెట్టారు ఆల్రెడీ ఆ ఛానల్ ఆయన. ఓకే, మీరు ఒకసారి సాంగ్ తోటే వినండి. మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, అంతకంటే ఏమొద్దు. నచ్చితేనే ఓకే, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఈ వీడియో. ఒకసారి మీరు సాంగ్ తోటే వినండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే కైన్మాస్టర్ ప్రీసెట్ అండ్ అలర్ట్ మోషన్ ప్రీసెట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు అంత ఓపిక లేకపోతే చెక్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఈ వీడియోకి ఫాంట్ అయితే యూస్ అవుతుంది. ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. చాలా బాగా ఉంటుంది ఫాంట్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీకు మీ దగ్గర అలర్ట్ మోషన్ ప్రో వర్షన్ కానీ కైన్మాస్టర్ ప్రో వర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అవి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రీసెట్ అనేది వర్క్ ప్రాబ్లం అనేది రాదు, చాలా మంచిగా వర్క్ చేస్తుంది. వాటర్ మార్క్ కూడా రాదు. చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు, నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు అలర్ట్ మోషన్ ప్రో వర్షన్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి మనకు ఫాంట్ చాలా అవసరం ఫ్రెండ్స్, కాబట్టి ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను, ఓకేనా. ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు అస్సలు ఐడియా లేకపోతే ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో, నేను ఆల్రెడీ నిన్న మార్నింగ్ వీడియోలో చెప్పాను, మధ్యాహ్నం వీడియోలో అనుకుంటాను, చూడండి ఒకసారి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఆ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకు XML ఫైల్ కూడా ఉంటుంది ఇందులో. XML ఫైల్ అయితే కూడా యూస్ చేసుకోవాలని అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏదైతే మెటీరియల్ యూజ్ చేసినానో ఆ మెటీరియల్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి మీరైతే ఈజీ అండ్ సింపుల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి, సరేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే కనిపిస్తుంది. చాలామందికి టెక్స్ట్ వస్తుంది లేదని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా ఇలా చాలామంది కామెంట్ కూడా చేశారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే కింద ప్లస్ సెకండ్ మీడియా క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను, 5 సెకండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని కొంచెం కిందికి తీసుకురండి, పూర్తి కిందికి, ఓకే. తీసుకొస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి, మనకు టెక్స్ట్ దానిపైన మనకైతే ఒక గ్లాస్ అయితే ఉంది. మనకు ఆ గ్లాస్లో మనకు 2 ఫొటోస్ అయితే ఉంటుంది, ఓకే. ఆ 2 ఫొటోస్ ప్లేస్లో మీ యొక్క ఫొటోస్ పెట్టుకోండి. అట్రాక్టివ్గా ఉంటుందని ఫీలింగ్తో పెట్టాను, అది నచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, సరేనా. మీకు అర్థమైంది కదా, ఓకే. అంటే డిలీట్ చేసేయండి, స్కిప్ కాదు, డిలీట్ చేసేయండి, ఓకేనా. ఇందులో ఈ గ్లాస్లో ఫొటోస్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్ అని ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫొటోస్ అయితే ఉంటుంది ఒకటి. ఈ ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ కానీ మీడియం దాకా చేసుకోండి, మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి ఇక్కడ, ఓకే. ఇలాగైతే యాడ్ చేసుకోండి, కిందికి పెట్టుకోండి, లాంగ్ ప్రెస్ చేసి కిందికి పెట్టుకుంటే దీన్ని కూడా మీరు ఎండర్కి అయితే జరుపుకొని ఇలాగైతే సెంటర్లో పెట్టుకుంటే రౌండ్గా వస్తుంది. ఒకసారి బ్యాక్ తీసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఫోటో అయితే అందులో సెట్ అయింది. కానీ ఇక్కడ మనకు కొంచెం ముందర జరిగిపోతుంది కాబట్టి ఈ షేప్ని కొంచెం వెనక్కి తీసుకోండి మళ్ళీ, ఓకే. చూడండి, ఇలాగైతే ఒక ఫోటో రీప్లేస్ పెట్టాను కదా, అలాగైతే మీరు 2 ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆ టెక్స్ట్ని కొంచెం కిందికి తీసుకురండి, ఎందుకంటే గ్లాస్ని టచ్ అవుతుంది. ఆ గ్లాస్ని మనకు టచ్ కాకుండా కిందికి పెట్టుకోండి ఇలా, ఓకే. మీకు అర్థమైంది కదా. XML ఎవరైతే ఉంటారో వాళ్ళకు డిస్క్రిప్షన్లో ఈ ఫోటో అనేది ఇస్తాను, మీకు రీప్లేస్ పెట్టుకోండి, ఎందుకంటే రాదు కాబట్టి, ఓకేనా. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకు 4 సెకండ్ 53 మిల్లీ సెకండ్ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియం క్లిక్ చేసుకోండి, ఇలాగైతే ఫోటో జూమ్ చేసుకోండి, రెడ్ లైన్ చూసుకోండి, కట్ చేసుకోండి, మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ ఇంకో ఫోటో. ఒకసారి నేను విజయ్ దేవరకొండ సార్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా కొన్ని ఐడియాస్ అయితే ఉంటుంది కాబట్టి యాడ్ చేసి చూపిస్తాను. వీడియో కొంచెం స్కిప్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది చాలా క్లీన్గా ఈజీగా యాడ్ చేసుకున్నాం కాబట్టి బీట్ మార్క్ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. అండ్ దాంతోపాటు 18 సెకండ్ వరకు సాంగ్ ఉంటుంది, అంతవరకు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు కాబట్టి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దాని తర్వాత మీకు టెక్స్ట్ యానిమేషన్ కూడా చెప్తాను. ఒకసారి బ్యాక్ తీసుకుంటే మీకు సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే మనకు స్టార్టింగ్లో ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 5-6 టెక్స్ట్ అయితే ఉంటుంది, మినిమం 5 టెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ 5 టెక్స్ట్కి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. దాంతోపాటు మనకు గ్లాస్కి టచ్ ఉంటే మీరైతే కొంచెం అయితే టెక్స్ట్ని అయితే కిందికి తీసుకోండి, ఓకేనా. ఓకే, ఒకసారి నేను ఒకటే దానికి అప్లై చేశాను, మీరైతే మొత్తం ప్రాసెస్ అయితే మిగతా అన్ని దానికి అప్లై చేయండి, ఓకేనా.
ఒకసారి బ్యాక్ తీసుకోండి, సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ అయితే చెప్పేశాను. ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో ఇక్కడ మనకు 5 సెకండ్ 53 మిల్లీ సెకండ్ ధర ఉంటుంది. ఫస్ట్ ఫోటోని యాడ్ చేయండి ఈ ఎఫెక్ట్. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మళ్ళీ 5 ఫొటోస్ని వదిలేసండి. 1 2 3 4 5. ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో. ఓకే, మళ్ళీ 5 ఫోటోకి గ్యాప్ ఇవ్వండి. ఇలాగైతే మీరు 5 ఫొటోస్ తర్వాత మనకు మినిమం 3 ఫొటోసే ఉంటుంది. ఆ 3 ఫొటోస్కి మాత్రమే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. మిగతా ఫొటోస్కి టచ్ చేయకండి. ఓకేనా, ఓన్లీ 3 ఫొటోస్, అవి కూడా 5 ఫోటో గ్యాప్ మధ్యలో. ఓకే, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. మీకు టైమింగ్ కూడా చెప్పేసాను. ఇక్కడ మనకు 13 సెకండ్ 29 మిల్లీ సెకండ్ ధర ఒక ఫోటో. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మనకు 9 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ధర ఒక ఫోటో. స్టార్టింగ్లో ఒక ఫోటో 5 సెకండ్ ధర. ఓకేనా, ఈ 3 ఫొటోస్. మళ్ళీ బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఎండింగ్ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది, కాపీ చేసుకోండి. దీన్ని బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మిగిలిన ఫొటోస్ ఉంటుంది కదా, మిగిలిన ఎన్ని ఫొటోస్ అయినా ఉండొచ్చు. ఆ అన్ని ఫొటోస్కి ఇప్పుడైతే అప్లై చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్కి ఇప్పుడైతే నేనైతే అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా అన్ని ఫొటోస్కి అప్లై చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను అన్ని ఫొటోస్కి అయితే ఏం అప్లై చేయడం లేదు, మీరైతే మొత్తం ఫొటోస్కి యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీకైతే ఒక టెంప్లెట్ కూడా ఇస్తాను. ఆ టెంప్లెట్ అనేది 5 సెకండ్ నుంచి యాడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ నుంచి మాత్రమే యాడ్ చేయండి. కింద ప్లస్ సెకండ్ ఆ టెంప్లెట్ ఇచ్చాను కదా, ఆ టెంప్లెట్ యూజ్ చేయండి. ఇలా ఈ టెంప్లెట్ ఎండింగ్లో వచ్చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. స్టాండింగ్ స్టడీ తోటి కంటెస్టెంట్ అయితే ఒక 20% అయితే పెట్టుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్, చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చింది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది. ఒక మంచి క్వాలిటీలో వీడియో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు మీరు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. జై హింద్.